ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ లక్ష్మణ్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం డావెన్సీ రిజాల్వ్ ఫ్రీ వర్షన్లో నాయిస్ రిమూవ్ అనేది ఏ విధంగా రిమూవ్ చేయాలనేది అయితే నేనే చెప్తాను. సో పెయిడ్ వర్షన్లో ఏంటంటే మనకు టూల్ అయితే నాయిస్ రిమూవ్ టూల్ ఆటోమేటిక్గా ట్రాక్ చేయగానే మనకు నోట్స్ పైకి అయితే సో ఆటోమేటిక్గా రిమూవ్ అవుతుంది. కానీ ఫ్రీ వర్షన్లో అయితే మనకైతే ఆ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయలేదన్నమాట. సో మనమైతే డావెన్సీ రిజాల్వ్ ప్రతి ఒక్కటి పెయిడ్ వర్షన్లో ఏమేమైతే ఉంటాయో ఫ్రీ వర్షన్లో అవన్నీ నేను పెయిడ్ వర్షన్లో చేయగలిగిన ప్రతి ఒక్కటి ఫ్రీ వర్షన్లో చేసి నేను మీకు వీడియోస్ అయితే చూపిస్తాను. ఎందుకంటే చాలామంది అయితే డబ్బులు పెట్టి కొనుక్కోలేరబ్బా, ప్రీమియర్ ప్రో, ఫైనల్ కట్ ప్రో ఇవన్నీ డబ్బులు. సో ఈ డావెన్సీ రిజాల్వ్ వచ్చేసి కొంచెం బెటర్, వాటికంటే కొంచెం బెటర్. కాకపోతే ఏంటంటే ఇందులో పెయిడ్ టూల్స్ ఉంటాయి, వాటిని మనం మాన్యువల్గా ఫ్రీగా అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ లక్ష్మణ్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు కనుక టాపిక్లో ఏంటంటే మనం డిస్కస్ చేసేది డావెన్సీ రిజాల్వ్ ఫ్రీ వర్షన్లో మనం ఏ విధంగా మాన్యువల్గా అయితే నాయిస్ రిడక్షన్ అనేది రిమూవ్ చేయాలనేది అయితే ఈ వీడియోలో అయితే చూద్దాము. సో నార్మల్గా అయితే మనకు పెయిడ్ వర్షన్లో అయితే ఈజీ టూల్ అయితే ఉంటుంది. సో నేను అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓపెన్ ఎఫెక్ట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. జస్ట్ మనం ఇందులో ఈ ఓపెన్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ నాయిస్ రిడక్షన్ అని టైప్ చేసినట్టయితే కనుక ఇది యాక్చువల్గా పెయిడ్ వర్షన్లో అనమాట. సో పెయిడ్ వర్షన్ది ఇప్పుడు నాయిస్ రిడక్షన్ టూల్ తీసుకొచ్చి మనం దీని మీద డ్రాగ్ చేసామనుకోండి, చూడండి ఇక్కడ మనకు బై అని చెప్తుంది. సో ఇది మనకు డబ్బులు పెట్టకుండా ఫ్రీ వర్షన్లో ఏ విధంగా చేయాలన్నది అయితే ఈ ట్యూటోరియల్ అయితే తెలుసుకోబోతున్నాం మనం. సో నేనైతే తీసేస్తున్నాను. సో మనకి ఇప్పుడు ఫ్రీ వర్షన్లో ఏ విధంగా చేయాలనేది ట్యూటోరియల్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి సో నేను ఒక నాయిస్ రిడక్షన్ ఉన్న ఇది మ్యూట్ చేస్తున్నాను వీడియోని. చూడండి ఈ వీడియోలో ఎంత నాయిస్ అయితే ఉందో చూడండి. లైటింగ్ సరిపోక చాలా నాయిస్ అయితే వచ్చింది. సో ఇందులో ఉన్న నాయిస్ని అయితే నేనైతే రిమూవ్ చేస్తాను. సో ఇప్పుడున్నంత వీడియో కంటే కొంచెం బెటర్గా అయితే ఇంకో వీడియో అయితే తీసుకురావడానికి అయితే మనమైతే ప్రయత్నిద్దాము. సో చూడండి ఎంత నాయిస్ ఉందో. ఈ వీడియోలో ఉన్న నాయిస్ని నేనైతే రిమూవ్ చేసి అయితే చూపిస్తాను. సో నేనైతే ఇప్పుడు డావెన్సీ రిజాల్వ్ ఫ్యూజన్ పేజ్కి అయితే వెళ్తున్నాను. సో ఫ్యూజన్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత మన స్క్రీన్ అయితే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. మనము రెండు ప్యారలల్ స్క్రీన్స్, మీడియన్ 1, మీడియన్ అవుట్ 2 ఇక్కడ పక్కన పెట్టుకున్నట్టయితే కనుక మనకైతే మనం డిఫరెన్స్ ఏదైతే చేంజెస్ చేస్తున్నామో అది మొత్తం ఈ విండోలో కనిపిస్తుంది. డిఫరెన్స్ ఇంతకుముందు వీడియో ఏ విధంగా ఉందనేది ఇందులో కనిపిస్తుంది. సో ఏం లేదు ఫ్రెండ్స్, మనమైతే ఇంకా షిఫ్ట్ ప్లస్ స్పేస్ బార్ నొక్కినట్టయితే కనుక మనకు ఈ విండో పాపప్ అనేది అయితే రావడం అయితే జరుగుతుంది. దీంట్లో ఏం చేయాలంటే నాయిస్ రిడక్షన్ అని టైప్ చేయండి. సో మనం ఈ రిమూవ్ నాయిస్ని అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోవాలన్నమాట. సో మనం మీడియన్ అవుట్ నుంచి తీసేసి డైరెక్ట్ మీడియన్ 1కి అయితే ఇచ్చేసుకోవాలి ఈ నోడు. సో ఈ నోడ్ అనేది మనం ఇక్కడ నుంచి మళ్ళీ మీడియన్ అవుట్కి ఇచ్చినట్టయితే కనుక సో మనం ఈ రిమూవ్ నాయిస్లోనే అయితే రిమూవ్ అయితే చేయబోతున్నాం ఈ టూల్లో. సో మీరు రిమూవ్ నాయిస్ మీద నోడ్ మీద క్లిక్ చేసినట్టయితే కనుక ఇక్కడ చూడండి పైన మనకు ఇక్కడ సాఫ్ట్నెస్ రెడ్, సాఫ్ట్నెస్ గ్రీన్, సాఫ్ట్నెస్ బ్లూ ఇవన్నీ వచ్చింది కదా. సో ఇక్కడ ఏం చేయాలంటే మీరు పైన ఇక్కడ సింబల్ అవుతుంది కదా ఫ్రెండ్స్, ఈ సింబల్ ఇక్కడ క్లిక్ చేసినట్టయితే కనుక మనకు కలర్ రెడ్, గ్రీన్, బ్లూ అని వచ్చింది కదా. సో వీటిలో ఈ మూడింటిలో ఏం చేయాలంటే ఫస్ట్ రెడ్ సెలెక్ట్ చేసుకోండి. రెడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకైతే ఈ విధంగా అయితే ఆ స్క్రీన్ అయితే బ్లాక్ అండ్ వైట్గా అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఇందులో బాగా జూమ్ చేసుకున్నట్టయితే కనుక డిఫరెన్స్ మీకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్. సో అప్పటికి ఇప్పటికి ఏంటంటే వీలైతే మీరు ఏంటంటే స్క్రీన్ సైజు మీరైతే కొంచెం పెంచుకొని కూడా చూడొచ్చు డిఫరెన్స్ అనేది. సో చూడండి ఇక్కడ ఎంత నాయిస్ అయితే ఉందో. సో నేనైతే ఫస్ట్ రెడ్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి రెడ్ అనేది కొంచెం పెంచండి. రెడ్ పెంచినట్టయితే కనుక మనకైతే కొంచెం చూడండి ఇదైతే బ్లర్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది. సో కొంచెం బ్లర్ అయిన తర్వాత సో వీలైనంత వరకు ఎక్కువ బ్లర్ కాకుండా ఎక్కువ బ్లర్ అయితే చేసుకోకండి. సో మీ యొక్క అడ్జస్ట్మెంట్ని బట్టి మీకు ఎంతైతే అవసరమో వీడియోకి సరిపడేంత మీరైతే బ్లర్ అయితే చేసుకున్న తర్వాత సో ఇక్కడ సాఫ్ట్నెస్ రెడ్ని బ్లర్ చేసుకున్నాం కదా, కొంచెం అయితే ఇంక్రీజ్ చేసాం కదా. తర్వాత దీన్ని ఇక్కడ డీటెయిల్ రెడ్ అని కింద ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో ఈ డీటెయిల్ రెడ్ని కూడా కొంచెం మనకు పెంచినట్టయితే కనుక బ్లర్నెస్ పోయి మనకు ఆ సాఫ్ట్నెస్ అనేది అయితే రావడం జరుగుతుంది. సో ఇంతకుముందు ఉన్నంత నాయిస్ అయితే ఇందులో అయితే కనిపించదు. సో చూడండి కొంచెం మనకు అవసరమైనంత అయితే దీన్ని అయితే పెట్టుకోండి. మరీ ఎక్కువ కాకుండా కొంచెం దీనికి అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా మీకు ఎందులో అయితే నాయిస్ అయితే లేకుండా ఉంటుందో
దాని తగ్గట్టు అయితే అడ్జస్ట్మెంట్స్ చేసుకొని అయితే పెట్టుకోండి ఈ విధంగా. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రెడ్ చేసాం కదా, సో ఏం రెడ్ లాగే మనమైతే ఇప్పుడు బ్లూ కూడా చేయాలన్నమాట. సో ఇక్కడ గ్రీన్ ఉంది కదా, నెక్స్ట్ గ్రీన్కి వచ్చినట్టయితే కనుక సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ చేయాలి. సో సాఫ్ట్నెస్ గ్రీన్ని కొంచెం మనం ఇంక్రీజ్ చేసుకున్నట్టయితే కనుక మళ్ళీ బ్లర్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో మనకి ఎంత అవసరమో అంతే, మీ యొక్క అవసరాన్ని బట్టి మీరు వీడియోని బట్టి అయితే మీరైతే సెట్ చేసుకోండి. సో తర్వాత మళ్ళీ డీటెయిల్డ్ గ్రీన్ని కూడా మీరైతే అవసరమైనంత అయితే జరుపుకోవడానికే ప్రయత్నించండి. సో నేనైతే ఇవి అన్నిటినీ ఆల్మోస్ట్ ఈక్వల్గానే పెడుతున్నాను. సో నాకు ఈ వీడియోకి ఇంత అడ్జస్ట్మెంట్ సరిపోయింది కాబట్టి నేనైతే ఎక్కువ పెంచట్లేదు. సో మీరైతే మీ యొక్క వీడియోని అడ్జస్ట్మెంట్ తగ్గట్టు మీరైతే మీ యొక్క అవసరం దగ్గర అయితే పెంచండి. నెక్స్ట్ గ్రీన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో సాఫ్ట్నెస్ గ్రీన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే కనుక ఇది కూడా వీటి దగ్గర యాస్టీస్ పెంచుకున్నాను. తర్వాత డీటెయిల్డ్ బ్లూ, సో మనం బ్లూ సెలెక్ట్ చేసుకొని బ్లూ పెంచినాం కాబట్టి నెక్స్ట్ మళ్ళీ డీటెయిల్డ్ బ్లూలోకి అయితే వెళ్ళాలి. సో డీటెయిల్డ్ బ్లూ కూడా అవసరం తగ్గట్టు అయితే మనమేమైతే సెట్ చేసుకోవాలి అడ్జస్ట్మెంట్ తగ్గట్టు. సో సాఫ్ట్నెస్ రెడ్, డీటెయిల్డ్, మీరు సాఫ్ట్నెస్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మళ్ళీ దానికి సంబంధించిన డీటెయిల్ కూడా ఆ కలర్ ఏదైతే ఉందో వాటికైతే మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. సో మీ వీడియోని బట్టి అయితే చేసుకోండి. సో నాదైతే అయిపోయింది ఇప్పుడు. సో అయిపోయిన తర్వాత మీరైతే మళ్ళీ ఇక్కడికి వెళ్ళి కలర్ అయితే పెట్టుకోండి. కలర్ పెట్టుకుని అయితే చూడండి, అప్పటికి ఇప్పటికి అయితే నాయిస్ అయితే చాలా అంటే చాలా రిమూవ్ అయింది. నేను మీకు చూపిస్తాను చూడండి. సో చూడండి, అప్పటికి ఇప్పటికైతే నాయిస్ అయితే చాలా ఉంది. దీనికి చూడండి ఎంత నాయిస్ అనేది డిఫరెన్స్ ఉందో. ఇక్కడ చూడండి ఎంత నాయిస్, ఈ షాడోలు అంతా నాయిస్. ఇక్కడ చూడండి ఎంత సాఫ్ట్, ఎంత క్లియర్గా ఉందో ఇమేజ్. సో మీకు డౌట్ ఉంటే కనుక మీరు ఒక నాయిస్ ఉన్న వీడియో అయితే తీసుకొని మీరు కూడా రిమూవ్ చేసి ఈ విధంగా చూడండి. సో ఇది వచ్చేసి మాన్యువల్గా నాయిస్ అనేది డావిన్సీ రిజాల్వ్ ఫ్రీ వర్షన్లో రిమూవ్ చేయడం అనేది ఏ విధంగా అయితే నేర్చుకున్నాము. సో ఇప్పుడు మనము ఎడిట్ ట్యాబ్లోకి వెళ్ళినట్టయితే కనుక చూడండి, ఇంతకు ముందుకి దీనికి ఇప్పటికి చూడండి స్క్రీను ఎంతగానం అయితే మనకైతే చాలా చేంజ్ అయితే అయ్యిందో. సో నేను మీకు పెద్దగా పెట్టి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్ అయితే అయింది చూడండి. చాలా అంటే చాలా సాఫ్ట్ అయితే అయింది. సో ఈ విధంగా మనమైతే డావిన్సీ రిజాల్వ్ సాఫ్ట్వేర్లో నాయిస్ రిమూవ్ అయితే ఏ విధంగా రిమూవ్ చేయాలి, ఫ్రీ వర్షన్లో అయితే రిమూవ్ చేసే పద్ధతి అయితే నేనైతే మీకైతే క్లియర్గా చూపించాను. సో అంతేకాకుండా మీలో చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. నేను చాలా కష్టపడి ఈ వీడియోస్ ఫ్రీ టైంలో అయితే మీకోసం అయితే చేయడం అయితే జరుగుతుంది. సో నేను డావిన్సీ రిజాల్వ్ గురించి ఇంత డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసినంతగా తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేదు ట్యూటోరియల్స్. సో దయచేసి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. సో ఇదే కాకుండా మనకు మరొక ఛానల్ లక్కీస్ జర్నీ యూట్యూబ్ ఛానల్ అని, అందులో మన బ్లాగింగ్కి సంబంధించి అన్నీ అయితే ట్రావెల్ బ్లాగ్స్ అవన్నీ అయితే మనం అయితే చేయడం జరుగుతుంది. సో ఆ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో తప్పకుండా ఆ ఛానల్ని విజిట్ చేసి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ లక్ష్మణ్ సైనింగ్ ఆఫ్.